హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తలకాయ పులుసు అండి. తలకాయ దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమోటాలకు ఉల్లిపాయలు టమోటాలు ఉండాలండి. ఇవి ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు టమాటీలు దాంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఇది ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్. సో అదొక స్పూన్ వేస్తున్నాను, పెద్ద స్పూను. దీని తర్వాత ఈ తలకాయ మాంసం అనేది కడుక్కొని పెట్టుకోవాలండి పక్కన. సో ఇలా కడిగి నీట్గా కడుక్కొని మనం ఉల్లిపాయలు టమాటీలు వేసాం కదా, అది మిక్సీ చేసుకొని రెడీ చేసుకోవాలి. దీనికి ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకేం కావాలంటే సాల్ట్, పసుపు కూడా కావాలండి. దీనికి ఇంకా మనం చింతపండు పులుపు కూడా వేస్తాము. అది కూడా మనం పక్కన రెడీగా పెట్టుకుందామండి. ఇదిగో చింతపండు పులుపు కూడా రెడీగా పెట్టుకోవాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా. ఇప్పుడు మన ఇదేంటంటే కుక్కర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే అది తలకాయ మాసం కదా, కొంచెం బాగా ఉడకాలన్నమాట. అప్పుడే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటీలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది అలా మిక్స్ చేసుకోవాలి. అది వేసుకొని కూడా బాగా వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో? పచ్చివాసన తగినంత వరకు కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, కారం నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, అందులో తలకాయ మాంసం. ఆ కొంచెం కారం స్పైసీ ఉందనుకోండి, అది కొంచెం బాగా ఘాటుగా తగిలితే తలనొప్పి కూడా, ఆ రొంప కూడా తగ్గిపోద్ది. సో ఉల్లిపాయ అది వేసాం కదా, పసుపు, కారం, ఉప్పు మొత్తం వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి, అంటే తలకాయ పులుసు తింటేనంట మనకు ఉన్న రొంప ఇన్ఫెక్షన్స్ అంటే ఉంటాయి కదా, ఇప్పుడు చలికాలంలో ఇన్ఫెక్షన్లు వస్తాయి కదా, రొంప, దగ్గు, తలనొప్పి ఇలాంటివన్నీ కూడా తలకాయ మాంసం తింటే తగ్గిపోతాయి అంటారు. ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడుగు పెట్టుకుని తలకాయ మాంసం కూడా ఆ కుక్కర్లో వేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపి కొంచెం కాసేపు ఇలా 5 మినిట్స్ కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. చూస్తారా, అంటే మిక్స్ చేసిన గిన్నెలో కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేసి కడిగేసి పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకొని అది మనకి మ్యాక్సిమమ్ 5-6 విజిల్స్ రావాలండి కంపల్సరీ. 5-6 వచ్చాయనుకోండి కొంచెం బాగుంది. అది కుక్కర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని మనం చింతపండు పులుపు రెడీ పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుపు వేసేసుకోవాలి. మనకి స్పైసీనెస్ అయితే సరిపోతుందండి. పులుపు వేసిన తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో, ఆ స్మెల్కే మనకి తినేయాలనిపిస్తుంది. అంతే, ఉడికిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ నేను ఇంకా ఐటెం కూడా చేశాను, అదేంటో చూడండి. అదే చపాతీలు కూడా చేశానండి. ఎందుకంటే దీని కాంబినేషన్ చపాతీ చాలా బాగుంటుంది. అందుకని చపాతీ అండ్ రైస్ అండ్ కర్రీ ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకడో కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై